మహారాష్ట్రలో రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ చంద్రపూర్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇవాళ చంద్రపూర్ జిల్లా బల్లార్షాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు పవన్ కళ్యాణ్. చంద్రపూర్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు పవన్. మహారాష్ట్రలో రెండో రోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహారాష్ట్ర నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎన్నికలకు సంబంధించి ఎన్నికల ప్రచారానికి సంబంధించిన చివరి అంకానికి చేరుకుంది. రేపు సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ప్రచారానికి సంబంధించిన గడువు ముగియనుంది. ఇదే నేపథ్యంలో ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండో రోజు కూడా మరాఠవాడ, విదర్భ ప్రాంతాల్లో కూడా పర్యటన కొనసాగుతుంది. చంద్రపూర్ జిల్లా బల్లార్సాలో ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతుగా పవన్ కళ్యాణ్ కొద్దిసేపట్లో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. బహిరంగ సభకు సంబంధించి భారీ ఏర్పాట్లు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానిక నేతలు ఉన్నారు. పవన్ కళ్యాణ్ जी आ रहे क्या मैसेज देना चाहते हैं पब्लिक को? लोगों में पवन कल्याण जी का एक अच्छा संदेश है. भारतीय जनता पार्टी के उनके नेतृत्व में बहुत చూడొచ్చు, చాలా మంది కూడా జనం అంతా కూడా వచ్చింది. పవన్ కళ్యాణ్ కు సంబంధించి పెద్ద ఎత్తున స్వాగతం పలికేందుకోసం కూడా జనమంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన సరిహద్దు గ్రామాలు ఉండడం చేత తెలుగు ఓటర్లను ప్రభావితం చేయవచ్చు, మరాఠాలో నివసిస్తున్న తెలుగు ఓటర్లను ప్రభావితం చేయవచ్చు అని చెప్పి పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతంలో పర్యటిస్తున్న పరిస్థితి. మనతో కొంతమంది స్థానికులు ఏం చెప్పబోతున్నారు పవన్ కళ్యాణ్? మహారాష్ట్ర ప్రజలకు ఏం పిలిపిస్తారు? ఈరోజు ఏదైతే 20వ తారీఖు నాడు మహారాష్ట్రలో ఎన్నికలు జరగబోతున్నాయి. శ్రీ సుధీర్ బాబు మున్గంటివార్ వికాస్ పురుష్, అభివృద్ధికి మరో పేరైన సుధీర్ బాబు మున్గంటివార్ గెలుచుడు తథ్యం. వారు ఈ మహారాష్ట్రలో అధిక సంఖ్యతో గెలవాలనే ఉద్దేశంగా పవన్ కళ్యాణ్ గారు మెగాస్టార్, పవర్ స్టార్ గారు రావడం జరుగుతుంది. వారు ఒకటే పిలిపించారు, తెలంగాణ నుండి ముఖ్యమంత్రి ఇక్కడికి వచ్చి ఏమీ చేసేది లేదు. అక్కడ 6 వాగ్దానాలు ఇచ్చి ఈరోజు ఒక్క వాగ్దానం చేయలే. ఆ చేత కానీ వాళ్ళు ఇక్కడ తెలుగు ప్రజలకు ఏదో సంబోధిస్తుంటే నడిచేది లేదు. తెలుగు బిడ్డ, తెలుగు ప్రజల కోసం 6 నిమిషాలు పనిచేసే వ్యక్తి, అభివృద్ధి దిశలో ఈ రాష్ట్రాన్ని నడిపే మహనీయుడు సుధీర్ బాబు గెలుపు కోసం ఇక్కడున్న తెలుగు బిడ్డలు, తెలుగు తల్లులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటేసి వారికి అధిక సంఖ్యలో గెలిపించడానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ప్రస్తుతం అయితే ఇక్కడ ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఏం చెప్పబోతున్నారు? కాంగ్రెస్ వాళ్ళు అయితే 6 గ్యారెంటీలు పకడ్బందీగా తెలంగాణ అమలు అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు. మీరేమంటారు? ఈ విదర్భ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో తెలుగు వాళ్ళు ఉంటారు. ఇక్కడున్న తెలుగు ప్రజానికానికి అక్కడ ఉన్న తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏ రకంగా మోసపు చేసింది, 6 గ్యారెంటీలను ఎలాగ అమలు చేయలేకపోతున్నాము. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏ విధంగానైతే మాయమాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిందో ఇక్కడ కూడా అధికారంలో రావాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న ప్రజలందరూ దాన్ని చూస్తూ ఉన్నారు. రాబోయే రోజులలో సుధీర్ మున్గంటి వారిని అత్యధికమైన మెజారిటీతో గెలిపించి ఈ బల్లార్షా పట్టణాన్ని ఇంకా సుందరంగా తీర్చిదిద్దే విధంగా ప్రయత్నం చేస్తారు వారు. కాబట్టి ఇక్కడున్న తెలుగు ప్రజలందరూ సుధీర్ బాబు మున్గంటి వారితో ఉన్నారు. ఆల్రెడీ విజయం నిర్ణయం అయిపోయింది. మా పోరాటం మొత్తం మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మొత్తంగా పవన్ కళ్యాణ్ మరో అరగంటలో బల్లార్షాకు సంబంధించిన గ్రౌండ్స్ కు చేరుకున్నారు. భారీ బహిరంగ సభ కోసం అయితే ఇప్పటికే ఏర్పాటు జరుగుతున్నాయి. సుమారుగా 15 నుంచి 20 వేల మంది జన సమీకరణతో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్తో పాటు కరీంనగర్ కానీ లేకపోతే ఆసిఫాబాద్, ఇవన్నీ కూడా మహారాష్ట్రకు సరిహద్దు ఉండడం చేత తెలంగాణకు సంబంధించిన కళాకారులకు కూడా ఈ ప్రాంతంలో వచ్చి ఎన్నికల ప్రచారంలో, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అన్ని ప్రధాన పార్టీలు కూడా దీనిపై ప్రత్యేకంగా ఫోకస్ చేశాయి. ప్రస్తుతం అయితే ఇక్కడ బల్లార్షాలో నిర్వహించే బహిరంగ సభ అనంతరం చంద్రపూర్లో నిర్వహించే రోడ్ షోలో పాల్గొని తిరిగి వెళ్తారు పవన్ కళ్యాణ్ అని చెప్తున్న పరిస్థితి. దీపిక. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.